ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్. చాక్లెట్ లవర్స్‌కి పర్ఫెక్ట్ డిజర్ట్. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీ అండ్ టేస్టీగా చాక్లెట్ బనానా ఐస్ క్రీమ్‌ని షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ ఫ్యూ ఇంగ్రీడియంట్స్ బట్ ఫుల్ క్రీమీ చాక్లెట్ మ్యాజిక్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. బయట కొనే ఐస్ క్రీమ్స్ కన్నా ఈ విధంగా ఇంట్లోనే చాలా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ చాక్లెట్ బనానా ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చెప్తాను. డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా పండిన అరటిపళ్ళు ఒక 2 తీసుకోండి. పెద్దవైతే, చిన్నవి అయితే ఒక 5 తీసుకోండి. వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాక ఒక 5 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోండి. సో ఖచ్చితంగా ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో పావు కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ లేని వాళ్ళు షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోండి. అందులోనే పావు కప్పు వరకు కోకో పౌడర్ వేసుకోండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి. ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ అనేది బాగా థిక్గా ఉంటుంది కాబట్టి అందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు పాలు అనేది వేసుకోండి. కాచి చల్లార్చిన పాలను వేసుకుని బాగా మిక్స్ చేయండి. అప్పుడు మనకి 2 ఈక్వల్గా మెల్ట్ అవుతాయి. కండెన్స్డ్ మిల్క్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి సెపరేట్గా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం బనానాస్ అవి వేస్తాం కదా, ఈ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసి బౌల్ని పక్కన పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అనేది బనానాస్ని ఫ్రీజర్లో పెట్టిన 5 గంటల తర్వాత స్టార్ట్ చేయాలండి. నెక్స్ట్ ఫ్రీజర్లో పెట్టిన బనానాస్ని బయటకు తీసి వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. అందులోని మెల్ట్ చేసినటువంటి చాక్లెట్ క్రీమ్ మొత్తాన్ని వేసుకోండి. ఈ బనానాస్ని ఫ్రీజర్లో పెట్టి మిక్స్ చేయడం వల్ల న్యాచురల్ క్రీమీ ఐస్ క్రీమ్ టెక్స్చర్ వస్తుందండి. అందుకే ఫ్రీజర్లో పెడతాము. డైరెక్ట్గా నార్మల్ బనానాస్ యూస్ చేసి మిక్స్ చేస్తే కనుక లిక్విడ్ లాగా వస్తుందన్నమాట. ఈ విధంగా ఫ్రోజన్ బనానాస్ వల్ల క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఈ విధంగా వేసుకున్నాక అందులో 3/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. ఇంకొంచెం టెక్స్చర్ కోసం అందులో 2 టేబుల్ స్పూన్ వరకు క్రీమ్ అనేది వేసుకోండి. క్రీమ్ లేని వాళ్ళు ఇక్కడ పాల మీద మీగడైనా యూస్ చేయొచ్చండి. వీటిని మిక్సీ పట్టుకోండి. ఒకేసారి ఇంక్రీజ్ చేయకుండా స్లో మోడ్లో స్టార్ట్ చేస్తూ కొంచెం కొంచెంగా స్పీడ్ పెంచుకుంటూ మంచి స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టాలి. ఓకేనా? ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. టెక్స్చర్ చూసారా ఎంత స్మూత్గా ఉందో? ఇలా ఉంటే సరిపోతుందండి. సో వీటంతటిని ఒక బౌల్లోకి తీసుకుని మూత పెట్టి ఫ్రీజర్లో ఒక 5 అవర్స్ పాటు పెట్టుకోండి. మీకు నచ్చితే పైన చాక్లెట్ చిప్స్, నట్స్, ఆల్మండ్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇలా సమ్మర్లో ఇంట్లోనే చాలా ఈజీ అండ్ హెల్తీగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. 5 అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి. వీటిని కప్స్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మీకు ఇంకా క్రీమీ టెక్స్చర్ కావాలనుకుంటే వీటిని మరొకసారి మిక్సీ పట్టుకోవచ్చండి. సో నేను 1 టైమే మిక్సీ పట్టాను, అయినా కూడా టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పైన కొద్దిగా చాక్లెట్ క్రీమ్ ఉంటే కనుక వేసుకోండి. దానివల్ల టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మనం ఇంట్లోనే చాలా హెల్తీగా పిల్లలకి నచ్చేలాగా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.